హాయ్ ఎవ్రీవన్, ఈరోజు పోయిటరీ మీద నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వాట్ ఈస్ పోయిటరీ? పోయిటరీ అనేది ఒక లిటరరీ ఆర్ట్, అంటే ఒక కళాత్మకమైన సాహిత్య రచన. పోయిటరీని ఇంగ్లీష్లో డిఫరెంట్ టైప్స్లా కేటగరైజ్ చేసారు. సానెట్ అని చెప్పి, ఎపిక్, లిమరిక్, హైకు అవన్నీ ఉంటాయి. బట్ నాకు తెలిసి, అంటే నేను ఒక మహాకవి ప్రసంగం విన్నా, అతను చెప్పిండు పోయిటరీలో 2 పాపులరైజ్డ్ వర్జన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటి లిరికల్ పోయిటరీ. లిరికల్ పోయిటరీ అంటే భావకవిత్వం. భావకవిత్వం అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ సబ్జెక్టివ్ ఇన్ నేచర్. అంటే ఇట్ డీల్స్ విత్ హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ ఫీలింగ్స్, ప్రకృతి, నేచర్. ఎమోషన్స్ లైక్ ప్రేమ, కోపం, పగ, పౌరుషం, ప్రతిజ్ఞ, ఇట్లాంటి ఎమోషన్స్ పైన. సో ఇంకా నేచర్ వచ్చేసి ప్రకృతి అంటే ఇప్పుడు సూర్యోదయం, చందమామ, వెన్నెల, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నిటి భావాల పైన రాసేది భావకవిత్వం. సో నా స్ట్రెంత్ కూడా అదే, అందుకే నేను గుర్తున్నానా బ్రో ఉంది కదా, దాంతో నా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసినాను. సో గుర్తున్నానా బ్రో ఈజ్ నథింగ్ బట్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ ద పోయం అండ్ ద పోయెట్. సో అది భావకవిత్వం. సెకండ్ వచ్చేసి ప్రోగ్రెసివ్ పోయట్రీ. ప్రోగ్రెసివ్ పోయట్రీ అంటే అభ్యుదయ కవిత్వం. అభ్యుదయ కవిత్వంది రేడియస్ చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే అభ్యుదయ కవిత్వం డీల్స్ విత్ సామాజిక అసమానతలు, సామాజిక రుగ్మతలు, పేద, ధనిక, కుల, మత, వర్గ, వర్ణ వివక్షలు, ఇవన్నిటిపైన ఎత్తి చూపేది ప్రోగ్రెసివ్ పోయట్రీ. అందుకే దీని రేడియస్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రోగ్రెసివ్ పోయట్రీ అనగానే మనకు గుర్తుకొచ్చే ఫస్ట్ రైటర్ ఎవరు? మహాకవి శ్రీశ్రీ గారు. మనం అందరం అనుకుంటాం శ్రీశ్రీ గారు ఓన్లీ ప్రోగ్రెసివ్ రైటర్ అని, బట్ హీఈస్ అన్ ఆల్రౌండర్. మీరు ఒక్కసారి అతను వర్క్ చూస్తే, అతని లిటరేచర్ వర్క్, హీ హ్యాస్ రిటన్ ఎన్ నెంబర్ ఆఫ్ లవ్ సాంగ్స్. వన్ ఆఫ్ ద ఫేమస్ లవ్ సాంగ్ ఈజ్ నా హృదయంలో నిదురించే చెలి అని ఉంటుంది కదా, ఆ సాంగ్ రాసింది కూడా మన శ్రీశ్రీ గారు. సో అతను రాసిన మహాప్రస్థానం, ఐ ఫీల్ దట్ ప్రతి ఒక్క తెలుగు పర్సన్ ఆర్ ప్రతి ఒక్క పర్సన్ హూ నోస్ తెలుగు, ఐ థింక్ దే షుడ్ రీడ్ ఇట్ ఆర్ దే షుడ్ లిజన్ ఇట్. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. బికాస్ మహాప్రస్థానం అనేది లిటరరీ వరల్డ్ని షాక్ చేసింది. అండ్ దానికి శ్రీశ్రీ గారికి హీ హ్యాస్ వన్ సాహిత్య అకాడమీ అవార్డ్. అండ్ హీ ఈజ్ ఆల్సో ద ఫస్ట్ పర్సన్ హూ గాట్ ఏమంటారు నేషనల్ అవార్డ్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫర్ హిస్ సాంగ్. ఏ సాంగ్ అంటే అది తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగర్ ఒక సాంగ్ ఉంది కదా, అల్లూరి సీతారామరాజు మూవీలో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించారు ఆ సినిమాలో. శ్రీ గారి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో నాకు నచ్చిన ఒక పోయం, అంటే చాలా పోయమ్స్ ఉంటాయి, అలా నాకు నచ్చిన ఒక పోయం ఏంటిదంటే, అవును నిజం, అవును నిజం, అవును నిజం, నీవన్నది నిజం నిజం, నీవన్నది నిజం నిజం, లేదు సుఖం, లేదు సుఖం, లేదు సుఖం జగత్తులో, బ్రతుకు వృధా, చావు వృధా, కవిత వృధా, వృధా వృధా, మనమంతా బానిసలం, గానుగలం, పీనుగలం, వెనుకదగా ముందుదగా, కుడి ఎడమల దగా దగా, మనది ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె, అవును సుమి, అవును సుమి, నీవన్నది నిజం సుమి, నీవన్నది నిజం సుమి, నీవన్నది నిజం సుమి, లేదు సుఖం, బ్రతుకు ఛాయ, కవిత మాయ, సంథింగ్ ఏదో ఉంటుంది. సో పోయిటరీ అనేది భావాలను, భావోద్వేగాలను రేకెత్తిచ్చే సబ్జెక్ట్ కాబట్టి నేను ఇట్లాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను, పార్క్ని. సో ఇలాంటి వీడియోస్ నేను ఫ్యూచర్లో ఇంకా చాలా చేయాలి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.